శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయానికి భారీగా జనం తరలివస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూ లైన్లలో నిలిచిన భక్తులతో ఆలయ మాడవీధులు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా సుమారు 70,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి జరిగే నంది వాహన సేవను పురస్కరించుకుని ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఇక లింగోద్భవ దర్శనం సమయానికి 2 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. మహాశివరాత్రి వేడుకలు ముక్కంటి ఆలయంలో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి చూసుకుంటే కిక్కిరిసిపోయినటువంటి భక్తజనంతో మొత్తం శ్రీకాళహస్తి ఆలయ మాడవీధులతో పాటు మొత్తం క్యూ లైన్లన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. మొత్తం ఆలయాన్ని కూడా అత్యంత శోభాయమానంగా అలంకరించినటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా నిర్వహించేటువంటి మహాశివరాత్రి వేడుకల్లో భాగంగానే ఈసారి మరింత అత్యంత అద్భుతంగా కూడా కాళహస్తి ఆలయాన్ని వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి పూలతో ఎంత బాగా అలంకరించారనేది కూడా మనకు కళ్ళకు కనబడుతుంది. అదేవిధంగా భక్తుల రద్దీ అనేది కూడా ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 58,000 మందికి పైగా కూడా దర్శనం చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సాయంత్రానికి ఈ సంఖ్య 1,50,000, రాత్రికి 2 లక్షలు కూడా చేరుకుంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. సో దీంతో ఎటు చూసినా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి క్యూ లైన్లే ప్రస్తుతం కాళహస్తిలో మొత్తం కూడా కనబడుతుంది. అయితే ఈ రోజు రాత్రికి స్వామివారికి నంది వాహన సేవ ఉంది. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నంది వాహన సేవలో శ్రీకాళహస్తి పుర వీధుల్లో కూడా మొత్తం స్వామి అమ్మవార్లు కూడా ఊరేగింపుగా కూడా వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రిన లింగోద్భవ దర్శనం అనేది కూడా ఉంటుంది. ఇది అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఇది కాబట్టి ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో సత్ఫలితాలు పొందుతామనేటువంటి నమ్మకం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అనేది కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఇటువైపు వచ్చేటువంటి భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూనే మరోవైపు వాహన సేవలకు సంబంధించి ఈ రోజు రాత్రి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారు నంది వాహన సేవపై తిరుమాడ వీధిలో విహరించబోతున్నారు. రాత్రికి లింగోద్భవ దర్శనం అనేది కూడా జరుగుతుంది కాబట్టి దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు అయితే భారీ స్థాయిలో ఆలయ అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రయ్య, కార్తికేయ టీవీ, శ్రీకాళహస్తి నుంచి.